హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్న చెకోడీలు అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ కూడా చాలా ఇష్టంగా సరదాగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలే కాదు, పెద్దవారు కూడా టీ టైంలో చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఏదైనా బౌల్తో కానీ గ్లాస్తో కానీ వాటర్ని కొలిచి తీసుకోండి. 2 కప్పుల వరకు వాటర్ని తీసుకుని కళాయిలో వేసుకోండి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 1 టీ స్పూన్ వరకు చియా సీడ్స్ వేసుకోండి. చియా సీడ్స్ ప్లేస్లో తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. అలాగే 2 టీ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. ఎండుమిర్చిని బాగా వేయించి మిక్సీ పట్టుకున్న పొడండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో కారమైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకుని వేసుకోండి. ఇవన్నీ కూడా వాటర్లో బాగా కలుపుతూ వాటర్ని కాగించండి. ఇలా బాగా బాయిల్ అవుతూ స్టార్ట్ అయ్యాయి కదా, వాటర్ కాగుతున్నాయి కదా. ఇప్పుడు వాటర్ని ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే మరొకసారి సరి చేసుకుని మనం ఏ కప్పుతో అయితే వాటర్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఉప్మా రవ్వని తీసుకుని వేసుకోండి. మనం 2 కప్పుల వాటర్ని పోసాం కదండి. 2 కప్పుల వాటర్కి 1 కప్పు ఉప్మా రవ్వ అయితే కరెక్ట్గా సరిపోతుంది. రవ్వ అంతా కూడా వాటర్లో పోసిన తర్వాత ఎక్కడ ఉండలనేవి లేకుండా గరిటెతో బాగా కలపాలి. రవ్వ అంతా కూడా వాటర్ని బాగా పీల్చుకుని ఉడకటం స్టార్ట్ అవుతుందండి. ఉండలనేవి ఎక్కడ లేకుండా గరిటెతో బాగా కలపండి. రవ్వంతా కూడా ఇలా జారుగా లేకుండా గట్టిగా ముద్దలాగా రావాలి. అంతవరకు కూడా ఉడికించండి. వాటర్ కాగుతున్నప్పుడు వాటర్ని టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే కొంచెంగా యాడ్ చేశానండి. ఇప్పుడు రవ్వంతా కూడా బాగా ఉడికిన తర్వాత చేత్తో కొంచెం రవ్వ ముద్దని చూసినట్లయితే ఇలా చిన్న బాల్ లాగా కరెక్ట్గా వచ్చింది కదండి. ఇలా ఫామ్ అయింది అంటే రవ్వ కరెక్ట్గా ఉడికింది. పొడిలాడుతున్నట్లుగా లేకుండా ఉండలాగా వచ్చింది కదా. ఇప్పుడు రవ్వ బాగా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత రవ్వ అంతా కూడా చేత్తోనే ఇలా బాగా ఒత్తుతూ ముద్దలాగా చేయండి. చేత్తో బాగా ప్రెస్ చేస్తూ చేసినట్లయితే ఎక్కడైనా రవ్వలో ఉండలనేవి ఉంటే అవన్నీ కూడా బాగా కలిసిపోతాయి. రవ్వ చేతులకి అంటుకున్నట్లు అనిపిస్తే చేతికి కొంచెంగా ఆయిల్ని అప్లై చేసుకుని అయినా కూడా మీరు ఈ రవ్వ ముద్దని చేయాలండి. ఇప్పుడు పూరీపీటకి కొంచెంగా ఆయిల్ని అప్లై చేసి కొంచెం రవ్వ ముద్దని తీసుకుని నేను చూపించిన విధంగా ఒత్తుతూ సన్నగా పొడవుగా రోల్ చేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా స్టిక్ లాగా చేసుకోండి. ఇలా పొడవుగా చేసుకుని మనం చెగోడీలను ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అదే విధంగా మడత పెట్టి ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేయండి. ఎక్సెస్ ఉన్న పిండిని కట్ చేసుకుని ఇలా చెగోడీని 2 అంచుల్ని కూడా అంటించి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా అన్నీ కూడా ఒకే సైజులోకి వచ్చేలా పిండి ముద్దని రోల్ చేసుకుని ఇలా అంచుల్ని అంటిస్తే చెగోడీలు అనేవి చాలా ఈజీగా అయిపోతాయండి. ఈ విధంగా చేసి పెట్టుకోండి. పిండంతా కూడా ఈ విధంగా చెగోడీలాగా ఒత్తుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. మీకు పూరీపీట పైన కరెక్ట్గా రావట్లేదు అనుకుంటే అరచేతిలో ఆయిల్ని అప్లై చేసి అయినా కూడా ఇలా నేను చూపించిన విధంగా 2 అరచేతులతో ఇలా ఒత్తుకుని ఇలా అయినా కూడా మనం చెగోడీని చేసుకోవచ్చండి. ఇలా 2 అంచుల్ని అంటించినట్లయితే కూడా మనం ఈజీగానే చెగోడీలు అనేవి చేసేసుకోవచ్చు. పిండి అనేది బాగా ఒత్తుతూ కలిపినప్పుడే
ఎక్కడా కూడా క్రాక్స్ అనేవి రాకుండా చెగోడి కరెక్ట్ షేప్లోకి వస్తుందండి. అన్నీ కూడా ఇలా చెకోడీలన్నీ కూడా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. పిండి అంతా కూడా ఇలా చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇలా కళాయిలో ఆయిల్కి పట్టినన్ని చెకోడీలను వేసుకుని బాగా కలుపుతూ డీప్ ఫ్రై చేయండి. వేసిన వెంటనే మనం గరిటె పెట్టకుండా కొంచెం సేపు బాగా ఉడికిన తర్వాత మనం గరిటె అనేది పెట్టాలండి, లేదంటే అన్నీ కూడా అంటుకుపోతూ ఉంటాయి. ఇలా 2 నిమిషాల పాటు బాగా వేయించిన తర్వాత ఇలా గరిటె పెట్టుకుని మనం అంటుకున్నవన్నీ కూడా ఇలా ఓపెన్ చేస్తూ డీప్ ఫ్రై చేయాలి. అంటుకున్నా కూడా డీప్ ఫ్రై చేసిన తర్వాత అన్నీ కూడా ఈజీగా ఓపెన్ అయిపోతాయండి. వెంటనే గరిటె పెట్టి బాగా కలపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా సెకండ్ బ్యాచ్లో కూడా ఆయిల్కి పట్టినన్ని చెగోడీలను వేసుకుని మొత్తం అన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయటమే. ఫ్రెండ్స్, చెగోడీలు చేసుకోవాలి అంటే బియ్యం పిండితో చేస్తూ ఉంటాం, లేదంటే మైదా పిండితో చేస్తూ ఉంటాం కదా. ఒక్కసారి ఇలా ఉప్మా రవ్వతో సూజీ రవ్వతో కూడా మీరు చెగోడీలు అనేవి చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా వస్తాయండి. చాలా క్రిస్పీగా ఉంటే చిన్నపిల్లలు పెద్దవారు చాలా చాలా సరదాగా ఇష్టంగా తినొచ్చు. మనం వేసిన వాటర్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం చెగోడీలు తింటున్నప్పుడు పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా అన్ని డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి సూజీ రవ్వ రింగ్స్ని డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.